ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనము. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏమనగా, దేవుని యొక్క వాక్యమును, ఆయన నోటి ఉపదేశమును మనం అంగీకరించి ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకొనిన ఎడల మనకి జరగబోయే మేలులు, మనం ఎంత గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటామో దేవుడు మనకి వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. నీ జీవితంలో శాంతి సమాధానం కొరకు, నెమ్మది కొరకు అనేక ప్రయత్నాలు చేసి ఉంటావు. అనేక మార్గాలలో నువ్వు దానిని వెతికి ప్రయాసపడి ఉంటావు. కానీ దేవుని వాక్యం అంటుంది, ఆయన సన్నిధిలో తప్ప మరెక్కడా కూడా సంపూర్ణమైన సమాధానము, సంతోషము నీకు దొరకదు. కాబట్టి ఈరోజు దేవుని మాటలను నీ హృదయంలో భద్రము చేసుకొని, ఆ వాగ్దానమును నీ హృదయంలో ఉంచుకొని, ఆ వాగ్దానాన్ని పదే పదే ధ్యానించి, ఆ వాగ్దానం ఎత్తిపట్టి నువ్వు ప్రార్థించినట్లయితే తప్పకుండా నీకు సమాధానము కలుగుతుంది, నీ జీవితంలో నెమ్మది కలుగుతుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుండి హెచ్చింపబడతావు. ఆశీర్వాదము నీ కొరకు దాచి ఉంచినటువంటి నూతనమైన ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఇదంతా కేవలము దేవుని యొక్క వాక్యంలోనే దాగి ఉన్నది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని వినే విషయంలోనూ, వాక్యాన్ని చదివే విషయంలోనూ, ధ్యానించే విషయంలోనూ ఆసక్తి కలిగి, ఇప్పటివరకు ఎలాంటి స్థితిలో ఉన్నావో తెలియదు, కానీ ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని కనుక నువ్వు అంగీకరించి వాక్యాన్ని భద్రము చేసుకున్న ఎడల నీకు సమాధానము, నెమ్మది, సంతోషము కలుగుతుంది. కాబట్టి అటువంటి విధముగా దేవుని యొక్క వాగ్దానమును, ఆయన వాక్యాన్ని మన హృదయంలో భద్రము చేసుకొని ఆ వాక్యాన్ని అంగీకరించే హృదయము పరిశుద్ధాత్మ దేవుడే ఈరోజు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.